బేసిక్ లాజికల్ థింకింగ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా డీఎస్ఏ అంటున్నారు, లింక్డ్ లిస్ట్ అంటున్నారు, స్టాక్స్ అన్నారు, క్యూస్ అన్నారు. లీడ్ కోడ్‌లోకి వెళ్ళి ఒక్క ప్రాబ్లమ్ కూడా చేయలేక గివ్ అప్ చేసినాను. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందంటే, ఓకే. నేను ఒప్పుకుంటాను. మీరు జావా కానివ్వండి, లేదంటే సి ప్లస్ ప్లస్ కానివ్వండి, ఎనీ లాంగ్వేజెస్ అవ్వనివ్వండి. సో, మీరు సూపర్‌గా కాన్సెప్ట్స్ అనేది నేర్చుకొని ఉంటారు. బట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవటం వేరు అండ్ లాజికల్ థింకింగ్ అనేది పెంచుకోవటం వేరు. ఓకేనా? సో, ఈ వీడియోలో లాజికల్ థింకింగ్ ఎలా నేర్చుకోవాలి డీఎస్ఏకి నేర్చుకోకంటే ముందు అండ్ అలానే డీఎస్ఏ నేర్చుకోవడానికి మీరు నేర్చుకున్న లాంగ్వేజెస్కి మోస్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటి అని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఈ ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోయినట్టున్నారు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ లాజికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి అంటే ఫస్ట్ అయితే మీరు ఆ యూట్యూబ్లో లేదంటే వేరే వేరే వెబ్సైట్లో కోడ్ను చూసి కాపీ కొట్టడం ఆపేసేయండి. ఎందుకంటే లాజికల్ థింకింగ్ అనేది ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ కోడ్ అనేది రన్ అవుతుంది బాగా. సో, మీ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది కానీ ఏదో నువ్వు యూట్యూబ్లో చూసి లేదంటే వేరే వేరే వెబ్సైట్లో చూస్తే ఆ కోడ్ కొడితే నీకు ఆ కోడ్ అప్పటికప్పుడు వస్తుంది. మళ్ళీ నువ్వు 2 డేస్ 3 డేస్ తర్వాత ఆ కోడ్ని కొడదామంటే అది గుర్తురాదు. సో, ఎందుకంటే ఆ లాజికల్ థింకింగ్ అనేది నువ్వు ఆలోచించట్లేదు అనమాట. సో, ఈ లాజికల్ థింకింగ్ పెంచుకునే ప్రాసెస్లో నువ్వు ఫస్ట్ ప్యాటర్న్స్ అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో, ప్యాటర్న్స్ అనేది సాల్వ్ చేసినప్పుడు నీ లాజికల్ థింకింగ్ అనేది సూపర్ డూపర్‌గా పెరుగుతుంది. సో, నేనైతే స్ట్రాంగ్‌లీ రికమెండ్ చేస్తాను. సో, ప్యాటర్న్స్ అనేది సాల్వ్ చేయకుండా నువ్వు డీఎస్ఏ స్టార్ట్ చేసావంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడొకట్ల ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆపేస్తావు. సో, ఎందుకంటే ప్యాటర్న్స్ అనేది లాజికల్ థింకింగ్ అనేది అప్రోచ్ సూపర్‌గా ఉంటుంది. సో, ఎందుకంటే ప్యాటర్న్స్ అనేది సాల్వ్ చేయడం వల్ల నంబర్స్ ప్యాటర్న్స్ అని, స్టార్ ప్యాటర్న్స్ అని, లేదంటే క్యారెక్టర్ ప్యాటర్న్స్ అని చాలా ఉంటాయి. సో, ఆ ప్యాటర్న్స్ అనేది సాల్వ్ చేయడం వల్ల నీకు ఒక లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుందనమాట. సో, ఓకే. ఈ ప్యాటర్న్స్‌కి ఎట్లా సాల్వ్ చేయాలి? సో, ఈ ప్యాటర్న్‌కి ఇట్లా అప్రోచ్ అవ్వాలి అని మల్టిపుల్ ఆ థింకింగ్ అనేది నీవు బిల్డ్ చేసుకోగలుగుతావు. సపోజ్ నువ్వు ఒక ప్రైమ్ నంబర్ ప్రింట్ చేయాలంటే, సో, నువ్వు ఏదో యూట్యూబ్‌లో చూసి ప్రతిసారి యూట్యూబ్‌లో చూసి లేదంటే దాన్ని బట్టి పడితే అవ్వదు కదా! అదే ఆ ప్రైమ్ నంబర్ అప్రోచ్ ఎట్లా వస్తుంది? సో, మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి. సో, నీ అప్రోచెస్ ఏంటి? నువ్వెలా ఆలోచిస్తున్నావు? అనే దాని మీద ఉంటుంది. ఓకేనా? సో, లాజికల్ థింకింగ్ అనేది ప్యాటర్న్స్ సాల్వ్ చేయడం వల్ల సూపర్ డూపర్‌గా ఇంప్రూవ్ అవుతది. ఫస్ట్ అయితే ప్యాటర్న్స్ అనేది సాల్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్ టాపిక్స్ అనమాట. ఈ కలెక్షన్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డీఎస్ఏకి. సో, నువ్వు జావాలో చూసుకున్నట్టయితే కలెక్షన్స్ అని, లేదంటే సి ప్లస్ ప్లస్ చూసుకున్నట్టయితే ఎస్టీఎల్ అని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ కలెక్షన్స్ టాపిక్స్ అనేవి నేర్చుకోకుండా డీఎస్ఏ అనేది అస్సలు స్టార్ట్ చేయకూడదు. సో, ఎందుకంటే నువ్వు అసలు డీఎస్ఏ ఎందుకు చేస్తున్నావో ఒక క్లారిటీ అనేది వస్తదనమాట. ఓకేనా? సో, అరేసే ఎందుకు యూజ్ చేయకూడదు? లింక్డ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేయాలి? ఓకేనా? స్టాక్స్ అంటే ఏంటి? క్యూస్ అంటే ఏంటి? అరే లిస్ట్ అంటే ఏంటి? మ్యాప్ అంటే ఏంటి? సెట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? అని క్లియర్‌గా ఆ కలెక్షన్స్ టాపిక్స్‌లో ఉంటాయన్నమాట. సో, మనం అరేస్‌లో ప్రింట్ చేసేవన్నీ లింక్డ్ లిస్ట్‌లో కూడా ప్రింట్ చేస్తాం. బట్ లింక్డ్ లిస్ట్‌లోనే ఎందుకు ప్రింట్ చేయాలి? అరేస్‌లో ఎందుకు చేయకూడదు? ఆ! ఇట్లా అన్ని రిలేటెడ్ అసలు కలెక్షన్స్ టాపిక్స్ నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి డీఎస్ఏ స్టార్ట్ చేయకముందు. సో, బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది మ్యాప్, క్యూస్, సెట్, టపుల్ లేదంటే అరే లిస్టు, వెక్టార్స్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తది. కలెక్షన్ టాపిక్స్ అనేది మోస్ట్ రికమెండేషన్ అయితే నేను చేశాను. సో, కలెక్షన్స్ టాపిక్స్ లేదంటే సి ప్లస్ ప్లస్‌లో ఎస్టీఎల్ అనేది నేర్చుకోకుండా డీఎస్ఏ అయితే స్టార్ట్ చేయకండి. ఓకే. ఇంక నెక్స్ట్ వచ్చేసి బేసిక్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో, ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏమేమంటే ఫిబొనాచి సిరీస్ అని, ప్రైమ్ నంబర్స్ అని, ఫ్యాక్టోరియల్స్ అని ఇలా చాలా ఉంటాయన్నమాట. గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అని, గ్రేటెస్ట్ కామన్ మల్టిప్లయర్స్ అని ఇట్లా చాలా రివర్స్ నెంబరు ఇట్లా చాలా ఉంటాయన్నమాట. కామన్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. సో, ఇవన్నీ ఫస్ట్ సెమ్‌లోనే చేశా. సిలోనే చేశా. సో, మాకు సి చెప్పేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసేసా అని మళ్ళీ చేయనంటే కుదరదు. డీఎస్ అయితే నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పుడు మళ్ళీ రివిజన్ చేయాలన్నమాట. నేను కూడా నా సెకండ్ సెమిస్టర్‌లో జావా అనేది ఫుల్‌గా నేర్చుకున్నా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేశా. బట్ మళ్ళీ నేను డీఎస్ఏ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే అసలు అవన్నీ మర్చిపోయాను. అసలు అప్రోచ్, ఆ థింకింగ్ అనేది గుర్తు రావట్లేదు. సో, వన్స్ నేను ఒక రివిజన్ చేసిన తర్వాత ఓకే అనేది మళ్ళీ ఆ ఫ్లో అనేది వచ్చేసిందనమాట. సో, మీరు ఆ ఫ్లోకి రావాలి. లాజికల్ థింకింగ్ అనేది ఆలోచించాలి. సో, ఆ లాజికల్ థింకింగ్‌కి రావాలంటే ప్యాటర్న్స్ తర్వాత బేసిక్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలనమాట. సో, ఓకేనా? మాక్సిమం నంబరు, మినిమం నంబరు ఓకేనా? ఒక నంబర్ ఇస్తే దాన్ని రివర్స్‌గా ఎలా ప్రింట్ చేయాలి? లేదంటే కౌంట్ ఎలా చేయాలి? ఇలా ప్రైము, ఫ్యాక్టోరియల్ ఇట్లా చాలా ఉంటాయి. బేసిక్ మ్యాథ్ ప్రాబ్లమ్స్. సో, ఇవన్నీ చేయాలనమాట. సో, బేసిక్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్‌గా డీఎస్ఏ నూకుతానంటే అవ్వదు. ఓకేనా? సో, బేసిక్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెయ్యాలి. సో, ఈ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత డీఎస్ఏ అనేది స్టార్ట్ చెయి. ఓకేనా? నీ లాజికల్ థింకింగ్ అనేది సూపర్ డూపర్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. సో, ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ సూపర్‌గా అయితే నేర్చుకోవాలి. నువ్వు బేసిక్‌గా నేర్చుకోవాలి స్టార్టింగ్‌లో. నువ్వు డైరెక్ట్‌గా గ్రాఫ్స్‌కి లేదంటే ట్రీస్‌కి టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ కనిపెట్టాలంటే చాలా కష్టం స్టార్టింగ్‌లో. సో, బేసిక్‌గా అయితే నేర్చుకుని ఉండాలి స్టార్టింగ్‌లో.
టైం కాంప్లెక్సిటీ ఎట్లా వర్క్ అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీకి టైం టేకన్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో సపోజ్ నాదొక విండో ల్యాప్టాప్ అనేది ఒక కోడ్ ఒక ప్రైమ్ నెంబర్ రన్ చేయడానికి ఒక 4 సెకండ్స్ పట్టింది అనుకో. సో అదే మ్యాక్బుక్లో 2 సెకండ్సే పట్టచ్చు. సో ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్కి 1 సెకండే పట్టచ్చు. సో ఈ టైం టేకన్కి టైం కాంప్లెక్సిటీకి చాలా డిఫరెన్స్ అనమాట. సో అలా కాకుండా టైం కాంప్లెక్సిటీ అనేది మన కోడ్ని బట్టి టైం ఎంత తీసుకుంటుంది, ఎంత కాంప్లెక్సిటీ అవుతుంది అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా బేసిక్గా నువ్వు నేర్చుకోవాలి. అండ్ ఆల్సో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, నువ్వు వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తున్నావు, సో నీ మెమరీకి ఎంత అలొకేట్ అవుతుంది నీ స్పేస్ అనేది, మెమరీలో స్టోరేజ్ అనేది ఎంత అలొకేట్ అవుతుంది నువ్వు డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి. ఓకేనా. స్ట్రింగ్ పూల్ అంటే ఏంటి, హీప్ మెమరీ అంటే ఏంటి అని నువ్వు బేసిక్గా నేర్చుకోవాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని నువ్వు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది సింపుల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వన్ అనమాట, యాషింగ్ థియరీ. సో ఈ యాషింగ్ థియరీని కూడా నువ్వు నేర్చుకోవాలన్నమాట. సో యాషింగ్ ఎలా వర్క్ అవుతుంది, సో యాషింగ్ అంటే ఏంటి, సో బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్లో డిఎస్సి స్టార్ట్ చేసే ముందు సో ఈ యాషింగ్ థియరీ అనేది కూడా నేర్చుకోవాలి. సో ఇలా యాషింగ్ థియరీ ఎలా వర్క్ అవుతుంది, సో యాషింగ్ థియరీ అంటే ఏంటి అని, యాషింగ్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది బేసిక్ థియరీ అనేది నేర్చుకోవాలి. ఓకే. సో ఈ 5 కాన్సెప్ట్స్ అనేది నేర్చుకొని డిఎస్ఏ అనేది స్టార్ట్ చేస్తే నువ్వు సూపర్ డూపర్గా నేర్చుకుంటావు. సో నువ్వు ఎక్కడ ఆగిపోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. లాజికల్ థింగ్ అనేది సూపర్ డూపర్గా ఉంటుంది. సో మస్ట్గా నేనైతే చెప్తున్నాను, ప్యాటర్న్స్ అనేది అసలు మిస్ అవ్వద్దు. సో ప్యాటర్న్స్ అండ్ కలెక్షన్స్ టాపిక్స్ అనేది టచ్ చేయకుండా నువ్వు డిఎస్ఏ అనేది స్టార్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తావు. ఓకేనా. ఏదో ఒక టైంలో నువ్వు ఆగిపోతావు. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను, ప్యాటర్న్స్ అండ్ కలెక్షన్స్ అండ్ ఆల్సో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అండ్ బేసిక్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అండ్ యాషింగ్ అనేది నేర్చుకో. సో ఇవన్నీ నేర్చుకొని ఈ 5 కాన్సెప్ట్స్ అనేది నేర్చుకున్న తర్వాతే డిఎస్ఏలో స్టార్ట్ చేసి, సో ఇవి నేర్చుకోకుండా డిఎస్ఏ స్టార్ట్ చేసామంటే చాలా ఇబ్బంది పడతావు. అండ్ అలానే లీడ్ కోల్ అండ్ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇవి నేర్చుకున్న తర్వాత నీకు ఒక లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా ఆ కోడ్ చెఫ్ లేదంటే హ్యాకర్ ర్యాంక్ ఆర్ లీడ్ కోడ్ ప్లాట్ఫామ్స్లో మంచిగా నువ్వు స్కోర్ అనేది చేసుకోవచ్చు. మంచిగా డిఎస్సి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో అదనమాట మ్యాటర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ కామెంట్స్లో డిఎస్ఏ అని కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.